ట్రిపులర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత మరో టాప్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా అవడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది గేమ్ చేంజర్. షూటింగ్ లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఈ సినిమాతో శంకర్ 1000 కోట్ల సినిమా ఇవ్వబోతున్నాడనే నమ్మకంతో ఉన్నారు మెగా అభిమానులు. అక్టోబర్ నెలకు అటు ఇటుగా గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమా కోసం దాదాపు 3 ఏళ్ల సమయం కేటాయించాడు చరణ్. ఈ గ్యాప్ లో చరణ్ స్పీడ్ కు మరో సినిమా కంప్లీట్ అయ్యేది, కానీ అలా జరగలేదు. గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకొచ్చిన తర్వాతనే బుచ్చిబాబుతో సినిమా లాంచ్ చేశాడు చరణ్. ఇంతలా లేట్ అవుతున్న గేమ్ చేంజర్ కోసం చరణ్ రెమ్యునరేషన్ ఎంత అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ట్రిపులర్ సినిమాకు 45 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకున్నారు చరణ్. కానీ గేమ్ చేంజర్ ఏకంగా 120 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. గతంలో భారీ పారితోషికం అందుకుంటున్నాడని అనుకున్నారు, కానీ అనుకున్న సమయం కంటే ఎక్కువ తీసుకోవడంతో మరింత పెరిగిందని టాక్. దీంతో మొత్తంగా 120 కోట్ల రెమ్యునరేషన్ ని గేమ్ చేంజర్ కోసం తీసుకుంటున్నట్టుగా ఓ వార్త వైరల్ అవుతున్నది. ఇందులో నిజమేంతో తెలియదు గాని ఇక్కడి నుంచి చరణ్ పారితోషికం 100 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పాలి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో 50వ సినిమాగా భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతుంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది. రామోజీ ఫిలిం సిటీలో వారం రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్లో చరణ్ తో పాటు ఇతర తారాగణం కూడా పాల్గొంటున్నారు. రామ్ చరణ్ పై ఓ వింటేజ్ సాంగ్ ని షూట్ చేస్తున్నారట. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ వింటేజ్ సాంగ్ లో చరణ్ రెండో పాత్ర తాలూకు గ్రాఫ్ ను చూపించనున్నారట. కథ ప్రకారం ఈ మాంటేజ్ సాంగ్ సినిమాలో చాలా కీలకమని తెలుస్తున్నది. ఈ పాట ఫ్లాష్ బ్యాక్ లో వచ్చి చరణ్ సీనియర్ పాత్రపై ఉంటుందని టాక్. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, జరగండి సాంగ్ రిలీజ్ చేసి ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ అందుకున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో మ్యూజిక్ ఆల్బమ్స్ పై భారీ అంచనాలున్నాయి. మామూలుగానే శంకర్ సినిమాలో పాటలు ఓ రేంజ్ లో ఉంటాయి. జరగండి సాంగ్ కూడా సెటప్ పరంగా అదిరిపోయింది. ఇకిప్పుడు షూట్ చేస్తున్న మాంటేజ్ సాంగ్ కూడా మామూలుగా ఉండదని అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.